మీరంతా నోరు తెరిచి స్వేచ్ఛగా చక్కగా ఒక మంచి జవాబు చెప్పవలసిన ప్రశ్న ఏమిటనగా, ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే అంటే ఏమిటి అర్థం? మనము ఏలియా వంటి వారం అనే కదా. మీరు మౌనమును విరమించుదురుగాక. చెప్పండి అయ్యగారులు, ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుష్యుడే అంటే మనము ఏలియా వంటి స్వభావం కలిగిన మనుషులు అంటే రెండు ఒకటేనా, వేరువేరా? एकदम खामोश होने से कुछ फायदा नहीं मिलेगा भाई. ఆమేన్. మాట్లాడాల్సిందే. దేవునికి స్తోత్రం కలుగును. నేనేమంటానంటే, అనవసరంగా అడ్డగోలుగా పిచ్చి పిచ్చిగా మధ్యలో మాట్లాడితే ఎంత అభ్యంతరంగా ఉంటుందో, అసలు అవసరానికి కూడా మాట్లాడకపోతే అంతకన్నా ఇబ్బందిగా ఉంటుంది కదా. నేనేమడుగుతున్నానంటే, అయ్యగారులు, ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుష్యుడే అన్నా, మనం ఏలియా వంటి స్వభావం కలిగిన మనుషులమే అన్నా, రెండు ఒక్కటేనా, వేరువేరా? అది చక్కగా మాట్లాడారు, చాలా సంతోషం. ఈ మాటను ఎక్కువ మంది దైవజనులు ప్రార్థనలో జవాబు రానప్పుడు వాగ్దానముగా ఎత్తిపడుటకు వాడుచున్నారు. ఏదైనా చాలా కాలంగా ప్రార్థన చేస్తుంటే కూడా ఎప్పటికీ జవాబు రాలేదనుకో, వెంటనే అది దైవావేశము కలిగి, ఆత్మలో తీవ్రత కలిగి, ప్రార్థనలో స్వరము వెలిగి, ప్రభువా ఏలియా మా వంటి స్వభావం కలిగిన మనుషుడే, అతను ప్రార్థన చేస్తూ ఆకాశాలు మూసావు తెరిచావు, మరి నేను ప్రార్థన చేస్తుంటే ఆకాశాలు తెరవవు కాదు, కనీసం చిన్న పరిచయం కూడా ద్వారం తెరుస్తలేవు, ఏం కథ అంటే ఏంటి నీ ఉద్దేశం? ఇప్పుడు అదేమన్నా వాగ్దానమా? ఎత్తిపట్టి as if it is a promise we are claiming every time in prayer in order to receive some blessings, to open some new doors by the Lord Almighty. అంత పెద్ద మాట అంత తీవ్రంగా వాడితే కూడా ఏ తలుపు తెరవబడతలేదు. యేసు రక్తం ఏం చేయి. ఇక మన పరువుకు పోయి ఇజ్జత్గా సవాల్ మనిగా ఆఖరికే సోచికే మనం ఏమంటామంటే, అడిగిన వాణి కూడా పొంది ఉన్నాము నమ్ముచున్నాము తండ్రి. అది పొందింది లేదు, ఏమి లేదు. యేసు రక్తం ఏం చేయ. జో మిల్నా తా కుచ్ నహీ మిలా భాయ్. కానీ నూతనంగా వచ్చిన విశ్వాసులు ఎక్కడ బలహీన పడతారో అనే ఒక భయం కలిగి, అడిగిన వాణియో పొంది నమ్ముచున్నాము తండ్రి ఆమేన్ అని హుందాగా బయటకు వచ్చి ఇంట్లోకి వచ్చి అడగటమే దేవునికి స్తోత్రం. అందుచేత నేను మీ దృష్టికి తెస్తున్న విషయం ఏమిటంటే, ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే అనడానికి మనము ఏలియా వంటి స్వభావం కలిగిన మనుషుల మనుడకు చాలా వ్యత్యాసం ఉన్నదని నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అది తేటగా అర్థమగుటకు ఇట్లా అడుగుతాను, ఏలియా స్వభావం అనండి, నా స్వభావం అనండి. యథార్థంగా చెప్పి రెండు ఒక తీరు ఉన్నాయా? అయిపోయి బస్. దట్ ఈస్ ద ఆన్సర్. దట్ ఈస్ ద ఆన్సర్. ఆయన స్వభావము దేవస్వభావం వలె ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషులని చెప్పడంలో దేవుని తాత్పర్యమేమనగా, అతడు దేవదూత కాదు, దేవుడు కాదు, పైలోకమును ఊడిపడిన వాడు కాదు, మనలాంటి మనుషుడే. That was the limitation of the commentary of the particular statement of Bible by Apostle James in those days. He doesn't mean that we carry the same attitude, same quality of life. No, it was not like that. ఏలియాకి ఎలాంటి భారం ఉన్నదో, త్యాగం ఉన్నదో, సమర్పణ ఉన్నదో, స్వభావం ఉన్నదో, ఆలోచన ఉన్నదో, సేమ్ అవే మనకున్నాయి అని చెప్తున్నాడా? కాదు. ఏలియా దేవలోకములను ఊడిపడిన వాడేవి కాదు, దేవదూత కూడా కాదు, మనలాంటి మనిషే కదా. అతను ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తే ఈ కార్యాలు జరిగినాయి కదా. మీరును అతను ఏమి కలిగి ప్రార్థన చేశాడో
మీరు కూడా అదే కలిగి ప్రార్థన చేస్తే అవే కార్యాలు మరలా జరుగుతాయి కదా అని అపోస్తలుడైనటువంటి యాకోబు సంఘమును ప్రోత్సహించుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. మంచిగా చెబుదాం హల్లెలూయా. నా ప్రశ్న మరలా మీరు శ్రద్ధగా వినాలి ప్రియులారా. ఏలియా స్వభావం మన స్వభావానికి చాలా ఫరక్ ఉన్నది కదా, ఉందా లేదా చెప్పండి. ఆయన స్వభావం ఎక్కడిదండి? ఆశ్చర్యం కలిగించే స్వభావం. ఒక 5 నిమిషాలలో మీకు ఆ ముచ్చట చెప్తాను ప్రియులారా. నేను చాలామంది మరి దైవజనులు ఆలోచించకుండా చెబుతారో, లేకపోతే ఆల్రెడీ ఎవరైనా చెబుతుంటే వింటే రే మంచి భలే చెప్పిండ్రా బాబు అని చెప్పి కంటతా పట్టి అబ్బాయిని చెబుతున్నారో మరి నాకు తెలియదు కానండి. ఏలియా కెరీతు వాగు దగ్గర కూర్చొని రొట్టె మాంసం తిన్న సన్నివేశాన్ని చాలా మజాగా, చాలా దర్జాగా, చాలా జోష్లో మాట్లాడడాన్ని విన్నాను. ఒక దైవజనుడు ఎంత హుషారుగా మాట చెప్పారంటే, ఏయ్ చెట్టు కింద కూర్చున్నాడు కానీ ఏ సురక్తం ఏం చేయి, పూటకు రొట్టె మాంసం వచ్చి పడే. పూర్వకాలం స్వతంత్రానికి పూర్వం జైలు ఉన్నప్పుడట, ఆరంభ దినాల్లో జైల్లో ఖైదీలకు పప్పు నెయ్యి వేసేవాళ్ళట. ఈ ఖైదీ రోజు పప్పు నెయ్యి తినబట్టిండు. మొత్తానికి విడుదల పొంది వచ్చినాక ఏమిరా ఎట్లుంది జైలు జీవితం అడిగితే, జైలు అయితేమా ఏం పప్పు ఏమి నెయ్యి అన్నాడట. ఇగో అట్లున్నది స్టేట్మెంట్. కెరీతు వాగు దగ్గర ఉంటే ఉన్నాడు, చెట్టు కింద ఉంటే రాడు, దినావు రొట్టె మాంసమే, మిలిటరీ భోజనం తిన్నాడు, ఏసు రక్తం ఏం చేయం. దైవజనుడా నీవు ఎక్కడున్నా నీకు డోఖ ఉండదు, నీకు రొట్టె వస్తుంది, మాంసం వస్తుంది. ఇది ఇక్కడ వాగ్దానం అండి. నేను అడుగుతున్నా, రొట్టె మాంసం వస్తే చాలా నువ్వు ఎక్కడైనా ఉంటావా? ఈ సోకాల్డ్ ప్రసంగికుని తీసుకోపోయి చెట్టు కింద కూర్చోబెట్టాలి, ఏసు రక్తం ఏం చేయం. ఎన్ని దినాలు తింటాడు సార్? బిర్యానీ దినాం పెడదాం బిర్యానీ, చెట్టు కింద ఉన్నామను ఉంటాడా? ఇట్ ఈస్ నాట్ సో ఈజీ టు స్టే. మరి రివర్ సైడ్, మరి లేక్ సైడ్, ఒక చెట్టు కింద ఒక వాగు పక్కన కాలములు అర్ధకాలం బతకడం అంటే ఏమో తమాషా అండి? ఎండపూట వాగు పక్కన కూర్చుంటే, చెట్టు కింద కూర్చుంటే చల్లని గాలి వస్తుంటే మజా అనిపిస్తుంది. మరి రాత్రికి ఏమనిపిస్తుంది నాయన? వర్షం పడితే ఎట్లుంటుంది నాయన? ఏం తమాషా కాదని ఒక దైవజనుల గురించి మనం ఈజీగా మాట్లాడేస్తాం. అతని కష్టం మనకు తెలియదు, అతని ప్రయాసం మనకు తెలియదు. We will make a statement by sitting some roadside shop and eating something and we make comment on them. కొంతకాలం పాటు ఆ దైవజనుడికి ఇల్లు లేదా, వాకిలు లేదా, ఏమీ లేదు. ఓ చెట్టు కింద కూర్చున్నాడు. రాత్రి చలి పెట్టదా? వర్షం వస్తే ఆయన పరిస్థితి ఏంది? కప్పుకునే గొంగలి బతుకుకి వర్షం పడితే తడిసిపోతే ఆ తిప్పలు ఎంత ఘోరంగా ఉంటుంది, ఆ వాసన ఎంత భయంకరంగా ఉంటుంది. మేక వెంట్రుకలతో చేయబడిన గొంగలి తడిస్తే ఎట్లుంటుంది పరిస్థితి? అంటే రోజుకొకసారి రొట్టె మాంసం పెడితే ఏడైనా బతకొచ్చునా? దైవజనుడికి శ్రమ లేదు, దుఃఖం లేదు, హాయిగా రొట్టె మాంసం తినుకుంటూ దర్జాగా బతికాడు అనే స్టేట్మెంట్ ఒక దుర్మార్గమైన స్టేట్మెంట్ అంట. నేను అది నేనేమంటే, రొట్టె లేకపోయినా మాంసం లేక బతుకొచ్చి ఇంత చాటు ఉంటే, చింత చోటు ఉంటే, ఒక రూమ్ ఉంటే అట్లీస్ట్ అండి. కానీ ఏలియా కెరీతు వాగు దగ్గర నివసించిన కాలములో దేవుని మనస్సు కలిగి సేవ చేశాడు, దేవుని సంతోషపరిచాడు, దేవుడు అప్పగించిన పని చేశాడు, ప్రార్థనలో పోరాడుతూ ఉండేవాడు. చెట్టు కింద ఉన్న, వాగు పక్కన ఉన్న తన ప్రార్థన జీవితం పడిపోకుండా, చల్లారిపోకుండా బతికాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీలో ఎవరైనా దైవజనుడని ఏలియా కెరీతు వాగు దగ్గర నివసించిన కాలములో ప్రార్థనలో చల్లారిపోయినాడు, సేవలో వెనకబడిపోయినాడని చెప్పగలరా? మరైనంత అంత ఖచ్చితంగా సేవ చేయడానికి కెరీతు వాగు దగ్గర కూడా సౌకర్యం ఏమిటి? ఒక వాహనం ఉండిందా? కంప్యూటర్ ఉందా? ఏసీఎం ఉందా? పరిచారకులు ఉన్నారా? పోనీ ఈ కాకి చేత ఆహారం అన్న మాటను తీసుకుంటే కూడా ప్రతిరోజు కాకి ఆహారం చేస్తుందని దేవుడు స్పష్టంగా ఇతనికి వాగ్దానం చేశాడేమన్నా? కొడుకా నువ్వు ఎంతకాలం అక్కడ ఉన్నా నీకు రొట్టె మాంసం వస్తుందిరా అని దేవుడు ముందుగా ప్రామిస్ చేశాడా దర్జాగా ఉండడానికి?
ఓబద్య 100 మందిని 50 మందిని గుహల్లో దాచిపెట్టి పోషించినట్టుగా ఎవడైనా ఒక క్యారేజీ తెచ్చిపెట్టాడు ఏలియా గారికి? అరే ప్రతి పూట కూడా ఈ పూట అన్నం వస్తుందో లేదు తెలియదండి. ఎంత ఘోరంగా ఉంటుందా బతుకు. ఏ రోజు కూడా ఇవాళ అన్నం ఉండదో లేదు తెలియదు. వస్తే తినాలి, లేకుండా లేదు. కిచెన్ మొత్తం సరుకులు ఖాళీ చేసి ఉంటావా? ఎన్ని దినాలు ఉండగలవు చెప్పు? ఆ టయానికి భోజనం వస్తే తినడం, లేదా ప్రార్థన చేసుకుంటూ కూర్చోటమే. ఒక గింజ కిచెన్లో లేకుండా చేయగలవా? అలాంటి ఇంట్లో ఉండగలవా? అది ఇల్లు కూడా కాదాయే. పోనా కాకి ఎంత పరిశుద్ధమైన జీవ్యా? కాకి పెడితే ఎవడైనా హ్యాపీగా తింటాడా భూమి మీద? నువ్వు తినమైనాడనే కాకి తెచ్చిన పండు ఏదన్నా? చిలక కొట్టిన పండుని ఎవడో తింటాడు, కానీ కాకి తెచ్చింది దాన్ని మూతిలోంచి పడింది ఎవడన్నా తింటానికి ఇష్టపడతాడా? నేను ఇంతగా చెబుతున్నానంటే అది ఏమాత్రం సంతోషం కలిగించే, సౌకర్యం కలిగించే, గ్యారంటీ కలిగించే ఆహారం కాదండి. ఓ చెట్టు కింద ఉండాలా, ఒక వాగు పక్కన ఉండాలా? అసలు ఏంటా లైఫ్? ఓ చోటు లేదు, మరుగు లేదు, నీడ లేదు, ఏంటంటే జీవితం? అక్కడ కూడా ఏలియా తన ప్రార్థన జీవితాన్ని కోల్పోలేదండి. పోనీ అక్కడ నుంచి సారేపతికి ట్రాన్స్ఫర్ చేశాడో, ప్రమోషన్ ఇచ్చాడో అనుకుందాం. ఇక్కడ కాకి ఎంగిలి తినే దరిద్రం పోయింది, కానీ దేవుని కృపలో కూర క్యాన్సిల్ అయిపోయి ఈడికి వచ్చినాక దినానికి ఒక అప్పమట. అంతే కదా సార్? ఒక్క రోజుకి ఒక అప్పము. మరి కూర ఇంత పిండి ఇంత నూనె వస్తుంటే ఒక్క అప్పం అవుతుంది. అయ్యగారికి పెట్టిన తర్వాత మళ్ళీ పోస్తే మళ్ళీ కనపడితే ఇంకో అప్పం తయారవుతుంది. వాళ్ళిద్దరు తింటున్నారు. మళ్ళీ రేపు చూస్తే మళ్ళీ ఇంత పిండి ఉంటుంది అక్కడ. కూర ముచ్చటే లేదు. తింటావా చెప్పు? ఎన్నడైనా కరువు వస్తే ఒక్క దినం తినడే ఎక్కువ. దేవునికి స్తోత్రం. సారేపతిలో ఉన్నంత కాలం అయ్యగారికి ఏమి లేదు, కూర లేదు, కేవలం అప్పమే, రోజుకొక రొట్టె. అది తిని మళ్ళీ రేపటి దాకా బిడ్డ కొరకు ప్రార్థన చేయాలి. ప్రభువా బిడ్డను పోషించు నాయన, నా మొట్టు నేను రొట్టె మాంసం తింటున్నాను, నాకు మంచిగానే ఉన్నది, కానీ ఈ బిడ్డ చనిపోకూడదని మేము బ్రతకాలని ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయమన్నాం. నేను వచ్చినాక కూడా ఇన్ని రొట్టెలు తిన్నాక కూడా ఈ బిడ్డ చచ్చిపోతే ఇంకా నేను వచ్చే అర్థం ఏముంది? ఎవడు డబ్బు ఉన్నవాడు ఏమైనా నాకు తెలియదు, కానీ ఈ బిడ్డకు మాత్రం మరణం రాకూడదు. ఈ కుమారుని కాపాడాలి, ఇంటిని నిలబెట్టాలి ప్రభా. ఒక్కటే ఆడిపోయింది. ఒక్క రొట్టె తిని ఓ కుటుంబాన్ని కాపాడడానికి చేతులు తేడుస్తున్నాడు దైవజనుడు. ఇదైపోయిన తర్వాత నెక్స్ట్ ప్రమోషన్ ఎక్కడికి? కర్మేలు కొండకు పోయిండు. కర్మేలు కొండలో అనేక మంది పరిచారకులు ఉండి ఏలియాకు వంటలు చేసి పెట్టారా? అది ఇవ్వలేడు అక్కడ. ఇక్కడ కాకి పెట్టింది, ఇక్కడ ఈ తల్లి పెట్టింది, ఆడికి పోయినాక అది కూడా లేదు. కర్మేలు కొండ మీద ఏలియా ఆహారం ఎక్కడ నుంచి చెప్పండి, మీరు రెఫరెన్స్ రాయండి, చదవండి. ఎవరు పెట్టారు ఆయనకు? నేను చెప్పనా? పోతున్నా కొద్ది సౌకర్యం తగ్గుతూనే ఉంది. కామన్ మినిమం గ్యారెంటీ కూడా పోతుంది. అయినా యెహోవాయే దేవుడిని దేశాన్ని రుజువు చేయడానికి ఆసక్తి కలిగి అతడు ప్రార్థనలు చేశాడు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్తాం ఒకసారి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ప్రియులారా, దైవజనులారా, ఒక్క మాట సీరియస్గా ఆలోచన చేయండి. నివాసం లేని ప్రాంతం, సరైన వస్త్రం లేని జీవితం, సరైన కూర లేని బతుకు, అసలు ఎవరు తోడు లేని బతుకు. అన్ని చోట్ల కూడా ఏలియా ఆకాశములు మూయబడి తెరవబడి అంత తీవ్రంగా ప్రార్థనలు చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏలియా స్వభావం ఎలాంటి స్వభావం తెలిసినా నాకెంతో దుఃఖం అనిపిస్తుంది. నేనంటే అన్నం లేకపోయినా బతకొచ్చు, కానీ మంచి వస్త్రం లేకుండా ఎట్లా సార్ బ్రతికేది? ఎంత సిగ్గు అనిపిస్తుంది, ఎంత కష్టం ఎవరికైనా. ఒక మంచి నిండైన వస్త్రం లేకపోతే ఎంత బాధ అనిపిస్తుంది. ఎంత కష్టాలు, ఎన్ని శ్రమలైతే మాత్రం మరీ ఒంటి మీద గుడ్డ లేనంత బాధన, దానికన్నా మించిన దుఃఖం ఉంటుందా ఒక దైవజనుడికి? కడుపులోకి ఏం తినమో లేదో ఎవరికి తెలుసు. ఒక నిండైన వస్త్రం ధరించుకుంటే ఇంత మర్యాదను ఉంటుంది కదా భూమి మీద. ఉండడానికి ఇల్లు లేదాయే, ధరించడానికి బట్ట లేదాయే, తినడానికి రోజు గ్యారెంటీకి ఒక మంచి ఆహారం లేదాయే. మంచిగా వండి పెడితే, రుచికరంగా చేస్తే సగం దీన్ని వదిలేసే దైవజనులు కుప్పలు తెప్పులు ఉన్నారు భూమి మీద. మిగిలిపోయిన మొక్కలను కూడా ఏరమని చెప్పిన యేసయ్యకు సేవకుల వాళ్ళు, శిష్యుల, నాకైతే కాదనిపిస్తుంది.
అరే మిగిలిపోయినా ఏరమని యేసు ప్రభు చెప్తుంటే నీకు వడ్డించి వదిలేసేప్పుడు నువ్వేం సేవకుడు అవుతావా, ఏం శిష్యుడు అవుతావు నువ్వు అసలు? అదొక లెక్కలేనే వారం. సేవకులు కోడికల్లో మీటింగ్స్లో చూస్తూ ఉంటాం కదా, మస్తు వడ్డించుకుంటారు, సగం తిని అందులో పడేస్తారని. ఏమిటంటే దుర్మార్గం అసలు? అది దేవుని మనసేనా? అది దైవికమైన పద్ధతేనా? సగం దీన్ని పాడేసేవాడి దగ్గర పెట్టాలి కూటం ఒకసారి. నేను చెప్తున్న గ్యారెంటీ గాడు ఎప్పుడు 10 మందికి వడ్డించిన ముఖం కాదు అది. అట్టంటోడైతే ఆ పని చేయడు. 10 మందికి వడ్డించినోడికైతే ఆహారం యొక్క కష్టమేందో విలువేందో తెలుసుద్దండి. ఏడ కూటం పెట్టిన వెళ్ళిపోయి తిని తిరుగుతాడు చూడు, అట్టంటోడి పనికి మనోడు చేసే పనులు అయ్యి. ఐఎమ్ సారీ, ఇంత కఠినంగా మాట్లాడుతాం, మన్నించండి. అడ్డగోలుగా పనులు చేస్తే నేను సహించను ఎప్పుడు కూడా, తప్పది. 5 రొట్టెలను 2 చేపల్ని అన్ని 15,000 మంది తినే అంత సమృద్ధిగా దీవించగల దేవుడికి మిగిలిపోయి ఇరుకమని చెప్పాల్సిన కర్మ ఏంటి సార్? మనేంట్రా మీకేం కావాలో ఇస్తాను నేను. చమత్కార్ కరేంగా కోయి చింతా కర్నే కా బాత్ నహీ బేటా, చూడదు అనొచ్చుగా. మొత్తం పోగేంట్రా అన్నాడు. యేసయ్య చేతిలో మహిమ తగ్గిపోయా, చేతగాకనా, అద్భుతాలు చేయలేకనా మిగిలిపోయింది ఏరుకోమని చెప్పాడు. దేవుని మనసు మనకు అర్థం కావక్కర్లా, వేస్ట్ చేయకూడదని తెలియక్కర్లా, పాడేయకూడదని తెలియక్కర్లా. పాస్టర్ల వెండు సంగతిని పారేయటమా? ఏంటో పాపిష్టి బుద్ధి. నేను తీవ్రంగా ఖండిస్తున్నట్లంటే వైఖరి ఎవరిలోనే ఉంటే. నన్ను మన్నించండి, అది ఏమాత్రం హర్షణీయమైన వైఖరి కాదని నేను మనవి చేస్తున్నాను. ప్రియులారా, దైవజనులారా, సరైన ఆహారం లేనప్పుడు ఆయన సేవ చేసినాడు కదా, వస్త్రం లేనప్పుడు సేవ చేసినాడు కదా, నరపురుగు తోడలేనప్పుడు సేవ చేసినాడు కదా. ఇంత సేవలు అతని తాత్పర్యం ఏంటి తెలిసిన? యెహోవా ఏ దేవుడిని లోకానికి రుజువు చేయబడాలి. ఇంకొక ఆశ లేదు సార్ ఆయనకి. అగ్ని దిగి వచ్చి యెహోవా ఏ దేవుడని ప్రజలందరూ ఒప్పుకున్న తర్వాత కూడా మరి ఇప్పటికైనా నాకు ప్రమోషన్ ఇస్తావా, ఇప్పటికైనా ఇల్లు ఇస్తావా అని ప్రార్థన చేయలే. మరి అందరూ నువ్వే దేవుడిని ఒప్పుకున్నారు కదా, ఇంకెందుకు లేటు, వర్షాలు పంపించండి మళ్ళీ అడగటం మొదలుపెట్టాడు. తన కోసం తను ఇప్పుడు ఇడిచాడండి, తనకు పలాంది కావాలని ఇప్పుడు అడిగాడండి. ఏలియా స్వభావం అంటారు అందరు కలిసి, ఒకసారి నోరు తెరిచి గట్టిగా. ఏలియా స్వభావం ఏమనగా, దేవుని ప్రజలారా, తనకేమీ లేకున్న దేశం కొరకు ప్రార్థించే మనసు, తనకేమీ రాకున్న ఉద్యమం కొరకు ప్రార్థించే మనసు, తనకు ఒంటి మీద వస్త్రమే లేని కాలములో కూడా, నోటి నిండా అన్నము లేని కాలములో కూడా, నిలువ నీడలేని కాలములో కూడా, స్థిరమైనటువంటి నివాసం లేని కాలములో కూడా, తనకు ఆహారం ఇయ్యమని కానీ, తనకు వస్త్రం ఇయ్యమని కానీ, తనకు ఇల్లు ఇమ్మని కానీ ఏడ్చినవాడు కాదు. యెహోవా దేవుడే నిరూపించబడాలి, దేశమునకు దేవుడు తెలియపరచబడాలి, బయలు దేవుడి కాదు నిరూపించబడాలి, దేశ జనులందరూ ఉద్యమంలోనికి రావాలి, ప్రజలందరూ ఒక్క చోట చేరాలి, యెహోవా దేవుడిని కేకలు వేయాలని తన అన్నం, తన వస్త్రం, తన నివాసం అన్న ప్రస్తావన లేకుండా ప్రార్థన చేసిన దైవజనుడు కదా సార్. అది ఏలియా స్వభావం. ఇప్పుడు ఇంత కష్టమే మనకొస్తే మన శ్రమ కొరకు ఏడుస్తామా, నశించే ఆత్మల కోసం ఏడుస్తామా? ప్రభువా నాకే దీవెన లేకపోతే ప్రజలకు ఏం చెప్తున్నా ఆయన? నాకే ఒంటి మీద మంచి వస్త్రం లేకపోతే యేసు నమ్ముకోవని 10 మందికి ఎట్లా చెప్పేది ప్రభువా? కడుపు నుండి అన్నం లేకపోతే నీ సేవ ఎట్లా చేయగలుగుతాం ప్రభువా? ఇంత సుదీర్ఘ కాలపు ఏలియా ప్రార్థనా జీవితంలో తన కొరకు ఏమీ చేసుకోకపోవటం మీకు ఆశ్చర్యం అనిపించట్లేదా? వాడబడ్డ దైవజనులను అందరినీ చూడండి మీరు. అసలు కదిలితే మెదిగితే అద్భుతాలే సేవగా జరిగించిన మోషే కూడా తన కొరకు ఎప్పుడైనా ఒక అద్భుతం చేసినట్లు మీరు గమనిస్తారా? 40 పగలు రాత్రులు ఒకసారి, 40 పగలు రాత్రులు ఒకసారి కొండ మీద ముఖాముఖిగా పర్సనల్గా దేవుడితో గడిపిన మనిషి, ప్రభువా మరి నాకు ఏదైనా ఒక్కటి అని అడిగిన దాఖలం మీకు కనపడద్దా బైబిల్లో? He had an encounter with Almighty God for 80 long days and nights. ముఖాముఖి అనండి అంటే ఒక ముఖం దేవుడిది, ఒక ముఖం మోసేది. ఎదురు బదురు కూర్చొని ముచ్చట చెప్పుకున్నారండి. 80 పగలు 80 రాత్రులు అట్లాంటి అనుభవం ఆయనకు ఉండింది. ఒక్కటి అడిగాడు ఏదైనా? అడగలే. పైగా దేవుడే ఒక రోజున నానా వీళ్ళందరినీ చంపి నీ గర్భవాసమును పుట్టిన సంతానానికి దేశాన్ని స్వాస్థ్యం ఇస్తాను,
అంటే మనమైతే తెలివిగా ఆమేన్ థ్యాంక్ యూ జీసస్ అంటాం. నీ చిత్తం ప్రభు అంటే ఇంకా తెలివి ఉంటే, నీ ఇష్టమే ప్రభు అంటాం ఇంకా మర్యాదగా. ఒక్క సెకండ్ ఆలోచించుకున్న మోషే అన్నాడు, వద్దు ప్రభు అన్నాడు. ఏం పిచ్చోడివా నువ్వు, లేవి గోత్రంరా, నువ్వు వాడికి పోయినా నీకు సూది మనం మోపే జాగా రాదు, దేశమే నీకు ఇస్తానంటే ఎగిరి గంతే కూడా పిచ్చి మొహవాడ వద్దంట ఏంటంటే వద్దులే ప్రభు అన్నాడే. ఏమి రాని పాయింట్ ఏందిరా అంటే, అప్పుడు అన్ని జనులు ఏమంటారు, వారి దేవుడు ఐగుప్తులో నుంచి వారిని విమోచించినను వాగ్దాన దేశమునకు చేర్చలేకపోయెను అందురు. నీకు మహిమ రాదు గనక నాకు వద్దన్నాడు. రే ఎక్కడ లాజిక్ సార్ ఇది? నాకు అవసరం కనుక కావాలి, నేను కష్టపడ్డ కనుక కావాలి, నేను ప్రయాసపడిన కనుక కావాలి, నేను ఎన్నటి నుంచో ఎదురు చూస్తున్నా కనుక కావాలి. ఈ లాజిక్కే మనకు ఉంటుంది. కానీ ఏలే లాజిక్ ఏంటి తెలుసా? అది నాకు మోసే లాజిక్ ఏంటి తెలుసా? నాకు అది అవసరమే, కానీ దానికంటే దాని ద్వారా నీకు మహిమ రాదు కాబట్టి నాకు వద్దు. దమ్ముండాలి సార్ దేవుడు ఇస్తానంటే వద్దనడానికి. అవునా కదా చెప్పండి? దేవుడు నాన్న ఈ దేశం నీకు స్వాస్థ్యం ఇస్తాను కొడుక అంటే ఆమేన్ అనాలా, థ్యాంక్ యూ జీసస్ అనాలా, నీ చిత్తమే సిద్ధించును కాకని తెలివిగా మాట్లాడాలా. కానీ మోషే అంటాడు వద్దులే అన్నాడు. ఒరే నీకేం అర్థమవుతుందా? చాక్లెట్ బిస్కెట్ కాదురా ఈ దేశం నీ చేతిలో పెడతానంటే వద్దులేండి బాగోదు అలాగా. నాకెందుకు వాళ్ళని క్షమించాలన్నట్టుగా చేర్చండి అందులో. ఏరా పిచ్చా అంటే ఐగుప్తుని తీసుకొచ్చాడు కానీ చివరికి చేర్చలేపాడు అంటారు జనం. నీకు మహిమ రాదు, నాకు దేశం వస్తుంది కానీ నీకు మహిమ రాదు, నాకు వద్దన్నాడు. మురిసిపోడా సార్ దేవుడు? మురిసిపోడండి దేవుడు? బా నాకు అనిపిస్తుంది తప్పిపోయిన కుమారుడు చాలా బాధ అనిపిస్తుంది నాకు, ఎంతో దుఃఖం అనిపిస్తుంది. దైవజనుల యొక్క పరిస్థితులు, అనుభవాలు చూస్తూ ఉంటే ఎట్లాంటి పరిస్థితుల్లోంచి సేవకులు తప్పిపోయిన కుమారుడు ఇంటికి వస్తే తండ్రి ఏమన్నాడు? సర్లే ఆడికి గతి లేక తిండికి ఇంక దిక్కి లేక వచ్చాడు. అది నిజమే, తప్పు కాదు, నిజమే. అట్లీస్ట్ పోయి వాడిని స్నానం చేయించుకురండి అన్నాడా? ఎన్నా లైన్లో పందులలో ఒక పందిగా మారిపోయి బతుకుతున్న నీచ నికృష్ట జీవితాన్ని పరిగెత్తుకొని పోయి మెడ మీద పడి ముద్దులు పెట్టేసుకున్నాడు. వాడు తిరిగి వచ్చినందుకే గతి లేక వచ్చిన మెడ మీద పడి ముద్దులు పెట్టేసుకుంటే, దేశాన్ని ఇస్తే కూడా వద్దులే ప్రభా దానికంటే నీకు మహిమ రావటం ముఖ్యమన్న వాడిని దేవుడు ఎంత ముద్దాడుతాడో మీరు ఊహించండి. నా మాట మీకు అర్థమైందా? దేవుడు ఎంత మురిసిపోయి ఉంటాడు. బా ఏమి క్వాలిటీ అయ్యా. దైవ సేవకులను మీతో నా మనమేమనగా ఏలియా స్వభావం ఏమిటి తెలుసా? తనకేమి లేకపోయినా, తనకేమి రాకపోయినా, తనతో ఎవరూ లేకపోయినా, తనకిది ఇమ్మని అడగకుండా దేశమంతా నీవు దేవుడు అని తెలుసుకుంటే చాలు ప్రభా, నీవే దేవుడిని ఒప్పుకుంటే చాలు ప్రభా, నాకేం అక్కర్లేదని ఏడ్చి ప్రార్థన చేశాడే, దాని పేరు ఏలియా స్వభావం. అనండి ఏమిటది? ఆమేన్. ఇప్పుడు చెప్పండి, ఆ స్వభావం మనకున్నదా? సింపుల్ చెప్తారు, పెద్ద పెద్ద శ్రమలు పెద్ద పెద్ద కష్టాలు ఏమొద్దు. ఒక ఆదివారం మనం తయారై సమయానికి మందిరానికి వెళ్ళి తలుపులు తీసి అన్ని సిద్ధపరిచి బలిపీఠం మీద మోకరించాం. 100 మంది సంఘం, ఒక్కడు రాలేదు. మన పరిస్థితి ఎట్లుంటుంది? బాగలేకనో ఊర్లలో మన సంఘం మానేయటమో, ఇంకో సంఘానికి వెళ్ళిపోవటమో, ప్రభుని వదిలేయటమో, లోకంలో కలిసిపోవటం కదా. ఆ వారానికి రాలేదు, ఒక్కడు కూడా రాలేదు. నేనును నా ఇంటి వారును నీతి సూర్యుని కొలుతుము అన్న పాటైనా పాడతాడా? పొరపాటు కూడా పాడాడు. గుండెలు బాదుకుని ఎడబడే, ఏమైంది ప్రభువా, సంఘం అంతా నాశనం అయిపోయి, ఒక్కడి కనపడకపో, ఎటు తండ్రో, ఒక్క ఏడుపు కాదు. సంఘము పట్ల దైవజనునికి భారం ఉండాలి, దాన్నేమో కాదంటలేదు. కానీ
మన మైండ్ సెట్లు ఎట్లా పట్టేందంటే మన ఎదురుగా ప్రజలు లేకపోతే మనం ఇక ఆరాధన చేయలేం. నేను చెప్పింది దుర్మార్గమైన స్టేట్మెంటా మీరు చెప్పండి? మన బిడ్డలు ఎవరు లేకపోతే, అవుననే వాళ్ళు లేకపోతే, ఆమెననే వాళ్ళు లేకపోతే, స్తోత్రం చెప్పేవాళ్ళు లేకపోతే, చప్పట్లు కొట్టేవాళ్ళు లేకపోతే మన ఉద్యమం ఎటుపోతుందో, దెబ్బకు నీరసించిపోతాం, కుప్పకూలిపోతాం. సరే ఎవరు లేకపోయింది. ఇవాళ యోహానుకు వచ్చిన ఆదివారం ఇది, ఒంటరిగా పరవశం అయిపోతా అనుకోగలమా? మనసంతా గాయమైపోతుంది. అసలు ఏటు పోయిరు, ఏమైంది, అయ్యో ఇన్నేళ్ళు నా శ్రమ ఎటు బాయ్. బాధ కలిగితే, కోపం వస్తే ఎవరు లేరు నాకిలలో అని పాడడం మంచిగా అనిపిస్తుంది. ఎవరు లేరు నాకు ఇలలో ఆదరణగా అనిపిస్తుంది. కానీ నిజంగానే ఎవడు లేకపోతే మళ్ళీ 10 నుంచి 1 గంట దాకా 3 గంటలు గడుపుతాం అక్కడ. గుండెలు బాదుకొని ఏడిచి ఇంటికి వచ్చి అన్నం తినకుండా సెల్ ఫోన్ ఆఫ్ చేసుకొని తలుపులు కానీ బంద్ చేసుకొని, ప్రభా నీకు స్తోత్రం, ఎందుకు ఇలా చేశావు. ఇదే ఏడు ఏండ్ల తరబడి ఒక్కళ్ళేడు సారి ఏలియాకి ఒకడే, చెట్టు కింద ఉన్నాం ఒకడే, విధురాలు మిద్ది మీదకి వచ్చినా ఒకడే, కర్మీలు కొండెక్కినా ఒకడే, 450 మందిని చంపినా ఒకడే. యేసు రక్తం ఏం చేయి, ఎవడున్నారు సార్ ఆయనతో పాడు? బయలుకు మొక్కని 7,000 మంది ఆ ఊర్లో ఉన్నారు. కానీ ఏలియా గ్లాసు నీళ్ళు పోసిన దిక్కుందా సార్? అయినా అతని ప్రార్థన జీవితం ఎక్కడ తగ్గలా. ఆ కాలంలో కూడా చెప్పండి, ఆయన ఆసక్తి కలిగి ప్రార్థన చేశాడంట. గట్టిగా ఆమేనండి. ఒకవేళ నీ చిత్తమై ఏలియా పరిస్థితులే నాకు అనుమతించబడితే ప్రార్థన ఆసక్తి మాత్రం తగ్గకూడదు ప్రభువా అన్న ఆశ కలిగిన వారు ఒకసారి ఆమేనని చెప్తారా? నేనేం కోరుకుంటలేను అట్లాంటి పరిస్థితులు మనకు రావాలని. ఒకవేళ దేవుడు అనుమతిస్తే ఒంటరిగా ఉండాల్సి వస్తే, ఆకాశము తెరవబడేదాకా, అగ్ని దిగి వచ్చేదాకా, పశువు దహించబడి కట్టెలు బూడిదై రాళ్ళు కూడా పిండి అయిపోయి నీళ్ళు కూడా ఆరిపోయి దేవుని అగ్ని మాత్రం శత్రువులకు గుండె సరిపోయేలాగా బగబగ మండుతూ ఉండే అగ్ని తీసుకురాగలిగిన సేవ నేను చేయాలి ఒక్కడే ఉంటే కూడా అనే సమర్పణ మనకు కలిగితుందా? మన స్వభావాలు ఏలియా స్వభావంగా లేవు. ఎన్నో ఆశలతో, ఎన్నో కోరికలతో, ఎన్నో బలహీనతలతో, ఎన్నో పొగడ్తలకు అలవాటాయి. అయ్యయ్యో ప్రియులారా, ధనం జనం రెండూ లేకపోతే ప్రార్థనే రాని మనం ఎట్లా సేవ చేసేది? అయితే జేబు నిండా పైసలన్నా ఉండాలి, లేకపోతే కంటి నిండా జనం అన్నా కనపడాలి. రెండు లేకపోతే కరెంట్ బాయ్ పాస్టర్ గారికి కథం. యోహాను గారు ఎక్కడ చేశాడు? పద్మాసు లంకలో. ప్రభు దినమందు నేను పరవశున్నాయి. ఒరే 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 ఒరే, ఎన్ని పాటలు కొడితే, ఎన్ని డ్రమ్ములు కొడితే పరవశమైందా? మళ్ళీ చుట్టుపడి డ్రమ్ములు పెట్టి, కంజర్లు పెట్టి, కాయలు పెట్టి, సౌండ్ పెట్టి కొట్టా ఊపిరి జలపకుండా చితకాపాక బాధ్యతే ఎప్పుడు. ఓ హల్లెలూయా. మెత్త గోటాలు పట్టుకుని ఒక్కొక్కడిని. నీ అభిషేకం అంతా డ్రమ్ములనే దాగుందారా? నిన్ను కేసు పెట్టి డ్రమ్ము తీసుకెళ్ళిపోయి పోలీస్ స్టేషన్లో పెడితే కథం. ఆడు పోలీస్ స్టేషన్లో పెట్టిన డ్రమ్మునా నీ ఉద్యమన్న? పాటలు లేవు, ప్రార్థన లేదు, పక్కన కనీసం స్తోత్రం చెప్పేవాళ్ళు లేడు. చుట్టూ తిరగ చూస్తే నీళ్లు తప్ప ఇవి కనపడం. అవి కూడా ఉప్పు నీళ్ళు తాగడానికి ఒక్క నీరు లేదు. అలాంటి పద్మాసు లంకలో పెడితే ఇది ప్రభుదినం, ఒరే ఇది ఆదివారం కదా అనుకొని ఇక ఒక్కడే మోకలేసి ప్రార్థన మొదలెట్టాడు. దేవునికి స్తోత్రం చెప్పిన లేడు, చప్పట్లు కొట్టిన లేడు, వాయిద్యం లేడు. ఇది ప్రభుదినం. అయ్యి బాబాయ్, సంఘం లేకపోతే మాయ్, ఎవరు లేకపోతే ఇది ప్రభుదినం. ఆరాధన చేయాలి కూర్చొని మొదలుపెట్టాడు. ఒక్కడే ప్రార్థన చేస్తూ 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 పరవశుడైపోయాడంట. యేసు రక్తమే జయం. తోడెవరు లేకపోతే యేసు ప్రభు దిగి వచ్చాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రోజు బాధలతో, కష్టాలతో, ఇబ్బందులతో వచ్చిన విశ్వాసుల ముఖం చూసే యోహాను మొదటిసారి పరలోకములో దేవదూతలను చూస్తూ ఆరాధన చేయగలుగుతున్నాడు. స్తోత్రం చెప్పొచ్చు కదా. నేను అడిగితే చెప్పేదానికి స్తోత్రానికి ఆత్రమేది సార్ మనకు సొంతం? అయ్యయ్యో ఈ గాత్రానికి స్తోత్రమే ఆత్రం. చెప్పండి గట్టిగా.
సంతోషంగా చెప్పాలి. హల్లెలూయా. ఏలియా స్వభావం ఒంటరిగా కూడా ప్రార్థన చేసే స్వభావం. ఏలియా స్వభావం ఏమీ లేకపోయినా ప్రార్థన చేసే స్వభావం. ఏలియా స్వభావం ఎవరు లేకపోయినా ప్రార్థన చేసే స్వభావం. ఏలియా స్వభావం తనకు లేని వాటిని కూడా దేవుని ముఖ దర్శనము కలిగిన సమయంలో కూడా అడగని స్వభావం. ఏలియా స్వభావం దేశములో మహారక్షణ, దేశములో గొప్ప ఉద్యమం, ప్రజలందరూ దేవుని వద్దకు రావాలి, బయలుదేవుడు కాదు యెహోవా దేవుడని నిరూపించబడాలి. ఇంతకన్నా ముచ్చట లేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు చెప్పండి, మన స్వభావం ఏలియా స్వభావం ఒకటేనా? ఈ కూడికలో మనకున్న టార్గెట్ ఒక్కటే, మన స్వభావం ఏలియా స్వభావంగా మారాలి. ప్రార్థించు వారి కంత ఏలియా స్వభావం రావాలి. తనకేమీ లేకున్నా దేశముకై రోదించాలి. ప్రార్థించుచున్నాను దైవమా, ప్రార్థనలన్నీ ధూపము వలెనే చేరాలి నీ సన్నిధి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పరా? దానికి ఒక ప్రత్యేకమైన ముహూర్తం ఉండాలి, మూమెంట్ ఉండాలి, అప్పుడు కానీ స్తోత్రం చెప్పరా? ఇక్కడ సిద్ధాంతం అండి. దేవుని స్తుతించుడే. ఆగండి, మీరేమన్నారు ఇప్పుడు? మరి అప్పుడప్పుడు కూడా చెప్పట్లేదుగా. అవి ఎల్లప్పుడూ నెట్ పడతారు సార్. మరి కనీసం అప్పుడప్పుడు పాడతా కూడా కుదరట్లేదు మనకి. తినుటకు, త్రాగుటకు, కూర్చుంటకు, లేక ప్రతి దానికి సమయం కలదని బైబిల్లో ఉంది. కానీ ఒక స్తోత్రానికి సమయం చెప్పాలి, ఎల్లప్పుడూ చెప్పాలి స్తోత్రం అని ఉంది. అవునా కాదు సార్? స్తోత్రానికి సందర్భం అడిగిన వాడు ఎవడు చెప్పు బైబిల్లో. నన్ను సకల ప్రాణులు స్తుతించాల్సిన కారణం ఏంటి? నీకు ప్రాణం ఉంటే అంతే, ఇక ముచ్చటే లేదు. 145 కీర్తన 10వ వచనంలో నీ భక్తులు నిన్ను స్తుతించెదరు. భక్తి ఉంటే యెషయా గ్రంథం 38 ప్రకారం యేసు రక్తమే జయం, సజీవులు సజీవులే కదా నిన్ను. 115వ కీర్తన ప్రకారం మృతులు మౌన స్థితిలోకి పోరి యెహోవాను సన్నిధింపరు. స్తోత్రం చెప్పండి. ఆడు సచ్చినోడనయ్యి ఉండాలి, లేకపోతే కోమలన ఉండాలి, లేకపోతే స్తోత్రం చెప్పాల్సిందని వాక్యం చెబుతుంది. 147 కీర్తనలో స్తోత్రము చేయటం మనోహరం, అది ఒప్పిదము, ఒప్పుకొని తీరాలంట. నీ ఫీలింగ్స్ ఎవరికి కావాలి? యేసు రక్తం ఏం చేయం? చెప్పో దేవునికి స్తోత్రం అని. హల్లెలూయా. మొన్న కెనడా దేశానికి పోతే దేవునికి స్తోత్రం ప్రారంభంలో నేను తప్ప ఎవడు చెప్పలేదు స్తోత్రం. ఖరీదైన వస్త్రాలు, ఖరీదైన వ్యవహారం అంతా దేవునికి స్తోత్రం. హంసతూలికా తల్పాలు లాంటి కుర్చీలు కలిగిన ఆడిటోరియంస్, పొద్దెక్కిందాక పడుకున్నాడు కూడా మళ్ళీ నిద్ర వస్తుంది, అట్టుంది ఒక్కొక్క హాలు. అందులో కూర్చొని దేవునికి స్తోత్రం దర్జాగా కాలు మీద కాలు వేసుకొని, సూట్లు వేసుకొని, బూట్లు వేసుకొని, నోట్లు ఏదో నవ్వులకుండా కూర్చొని పాస్ కదా, హాయ్ హలో హాయ్ పాస్టర్. ఎక్కడ ముచ్చట ఇది? వందనం లేదు, స్తోత్రం లేదు, హాయ్ పాస్టర్ ఏందిరా? ఓ దేవుడా. ఆడికి పోయినాక అర్థమైంది, నాకు హాయి చెప్పుడే ఎక్కువ, దేవుడికి స్తోత్రం చెప్పాడే ఊళ్ళు లేడు. ఇంకా నాకు చాలా ఎక్కువే ఇచ్చారులే అనిపించింది ఆడికి వెళ్ళాక. మెల్లిగా వాక్యం చెప్పంగా పోయే కాడికి బండి మన పాకానికి వచ్చింది. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం అంటే కుర్చీలు ఒక్క లేడు, చివరి కొట్టంగా వచ్చేపడి మొత్తం మోకాల మీద పడి 2 చేతులెత్తి రొమ్ము కొట్టుకొని ప్రలాపించి ప్రార్థనలు చేస్తుంటే, హల్లెలూయా. చెప్పండి. కెరీతు వాగు పక్కనైనా, సారేపుతు మిద్దె మీదనైనా, కర్మేలు కొండ మీదనైనా అదే దేవుడు, అదే అగ్గి, యేసు రక్తమే జయం. స్తోత్రం చెప్పండి మంచిగా చెప్పాలి గట్టిగా దేవునికి స్తోత్రం. స్తోత్రం చెప్పనోడు ఎవడు చెప్పండి? అయితే చచ్చిపోయినోడు లేదా కోమలో ఉన్నవాడు. దేవుని కృపను బట్టి ఈ 2 స్థితుల్లో మనం లేకపోతే ఓపిక చేసుకొని మనం ఏం చేయాలా? అంతే. Let everyone that has breath has to praise God.
ప్రాణము కలిగిన వారందరూ కూడా దేవుని స్తుతించవలసినదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పండి, ఏలియా స్వభావం అనండి. ఇప్పుడు చెప్పండి, అతడు ఆసక్తి కలిగి ప్రార్థన చేయగా ఆకాశాలు మూయబడ్డాయిట, తెరవబడ్డాయిట. ఇప్పుడు చెప్దాం, ప్రార్థించడానికి భాష ముఖ్యమా? ప్రార్థించడానికి జ్ఞానం ముఖ్యమా? ప్రార్థించడానికి అనుభవం ముఖ్యమా? ప్రార్థించడానికి స్వభావం ముఖ్యం. అసలు అది మన పాయింట్. ఆకాశాలు ముయ్యబడ్డాయి, ఆకాశాలు తెరవబడ్డాయి. దేన్ని బట్టి అంటే అతడు ఒక స్వభావాన్ని కలిగి ప్రార్థన చేశాడు. ఏలియా స్వభావం ఏమిటి? ఒక్క ముక్కలో మళ్ళీ చెప్పుకుందాం. తనకేమీ లేకపోయినా, తనకేమీ కావాలని కోరకుండా, దేశమంతా దేవుని వైపు తిరగాలని ఒకే అంశం కొరకు సంవత్సరాల కొద్దీ ప్రార్థనలో పోరాడుట ఏలియా యొక్క స్వభావం. ఈ స్వభావంతో మనం కూడా ప్రార్థన చేస్తే మనకు కూడా ఆకాశాలు తెరవబడతాయి. దేవుని గట్టిగా స్తోత్రం చెల్లిద్దామండి. ఒకవేళ మనం ఈ స్వభావంతో కానీ ప్రార్థన చేయగలిగితే, అందుకని అబ్రహాం లోతు కొరకు దేవుని పాదాలు పట్టుకొని, ధూళిని బూడిదను నీతో మాట్లాడ తెగించుచున్నానని మొర్రపెడుతున్న సమయంలో అతని తాత్పర్యం నేను బూడిదని చెప్పడం వలన ఎందుకు చెప్పాడు ఆ మాట? ప్రభువా, నాకేం కావాలి? వాడు రక్షించబడితే నాకేం వస్తుందా? నా ఆశలు, నా కోరికలు, నా అనుబంధాలు, నా ఆప్యాయతలు నువ్వు మాట్లాడిన ప్రతిసారి బలిపీఠం పెట్టి సమర్పణలోకి వచ్చేస్తున్నాను కదా. నా ఆశలన్నీ ఎప్పటికప్పుడు, మొదటిసారి దేవుడు ప్రత్యక్షత ఒక బలిపీఠం కట్టాడు లేదా? మళ్ళీ రెండోసారి కనబడితే బలిపీఠం కట్టాడు లేదా? దేవుడు మాట్లాడిన ప్రతిసారి ఒక బలిపీఠం పెట్టాడు. బలిపీఠం ఏం చేస్తారండి? ఎవరైనా ఏదో ఒకటి సమర్పిస్తారు. బలిపీఠం తాత్పర్యం అదే. ఏమి సమర్పిస్తాడు అబ్రహాం? మొదటిసారి కనపడ్డప్పుడు తన స్వజనమును, ఇంటి వారిని విడిచిపెట్టేయాలి. ఆ తర్వాత లోతు, ఆ తర్వాత ఇష్మాయేలు, వదలటమే ఆయనకి తెలుసు. దేవుడు మాట్లాడే ప్రతిసారి ఒక్కొక్క ప్రేమను బలిపీఠం, ఒక బంధాన్ని బలిపీఠం పెట్టేస్తాడు. ఇంకా నాకేముంది ప్రభా, అంత బూడిదైపోలే, నా కోసం అడుగుతున్నానా? పాపం వాడు నశించిపోతాడయ్యా. మురిసిపోడా సార్ దేవుడు? మీరు ఆలకించండి. ఇంతగానం ప్రాణాలకు తెగించి ధూళిని బూడిదలు నీతో మాట్లాడి తెగిస్తున్నాను, తెగించి మొర్రపెడుతున్నావు, ప్రాణం అడ్డేసి మొర్రపెడుతున్నావు కదా. ఏం కావాలి? నాకేం కావాలి ప్రభా? వాడు రక్షించబడితే చాలయ్యా. తెలియకేదోడు కంగారు పడడానికి పోయాడు కానీ లేదులే ప్రభా, ఎంత చెడ్డం మనవాడే, కొంచెం అని చూడయ్యా. ప్రార్థనా పరుల స్వభావాన్ని చూసారా? పక్కకు జరగవు, వీళ్ళందరూ నాశనం చేసి నీకు మళ్ళీ కొత్తగా సంతానాన్ని పుట్టించి వాళ్ళకి ఇస్తాను దేశం అంటే, వద్దు ప్రభా ప్లీజ్ అయ్యా. నువ్వు గట్టిగా కాదంటే నా పేరు కూడా తీసే, కానీ వాళ్ళ మట్టికి ఏమన్నా, ఎవరి పాపం చేస్తే వారి పేర్లు తీస్తావు, నీ పేరు తీస్తావా? నువ్వు జరుగు పక్క అన్నాడు. నన్ను చంపేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను జరగను అన్నాడు. ఒకడా ఇద్దరా? 30 లక్షల సుమారు జనానికి ఒక్క వ్యక్తి అడ్డుపడ్డం అంటే మామూలు విషయమా సార్? 106వ కీర్తన 23వ వచనంలో దేవుడు మాట్లాడతాడు, మోషే ఆ రాత్రి నిలిచి ఆయనకు అడ్డుపడెను. లిటరల్గా అడ్డుపడిన, వద్దయ్యా ప్లీజ్ అయ్యా, ప్లీజ్ అయ్యా, వద్దయ్యా, వద్దయ్యా, నేను చెప్తానులే, మాట్లాడతానులే, నీ ఒకసారి క్షమించయ్యా, నువ్వు పక్కకు జరుగురా, వాళ్ళ సంగతి చెప్తానంటాడు. ₹1 మాట నేను చెప్పనా? మోషే పక్కకు జరగకపోతే దేవుని కోపం ఆగాల్సిందే సార్. ఏం మామూలు మాట అది? ఒక మనిషి పక్కకు జరగకపోతే దేవుని ఉగ్రత ఆగాలి సార్. నువ్వు జరగవా, వాళ్ళ సంగతి చెప్తానంటాడు. అయ్యా అట్ట కాదులే అయ్యా, ప్లీజ్ అయ్యా, ప్లీజ్ అయ్యా. అడ్డుపడిపోయాడంటే రాత్రి. నేను మా సంఘానికి అదే చెప్తాను, ఒక్క ప్రసంగం కొరకైతే తెచ్చిదాకా రావడం ఎందుకురా, లైవ్లో చూసుకొని చూడండి. కానీ ఇక్కడికి దైవజనుడు, ఒక సంఘం, సహవాసునికి ఎందుకు కావాలి? కేవలం 4 మాటల కోసం కాదు, దేవుని కోపానికి అడ్డుపడి నీ మీదకి దేవుని కృప వచ్చినట్లుగా వేడుకునే ఒక వ్యక్తి నీకు కావాలి. దట్ ఈస్ ద రీజన్ యూ నీడ్ టు హ్యావ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్ యాజ్ ఎ ప్యాషన్ ఇన్ యువర్ లైఫ్. You need a man of God who can stretch forth his hands for you.
ఇది నీ జీవిత అవసరం. అది అందుచేత ప్రార్థనలో వాడే భాష, ప్రార్థనలో మనం ప్రస్తావించే అంశం, ప్రార్థనలో మనం వాడే మంచి మంచి ఖరీదైన పదాలు ఏమీ కూడా ముఖ్యం కాదు. ప్రార్థించబడే స్వభావమే చాలా ఇంపార్టెంట్. అదొక్కటి మారకుండా ప్రార్థనలో స్టైలు మార్చి, భాష మార్చి, పదాలు మార్చి, ఎక్కడికన్నా పోయి ఎక్కడ 2 కొత్త పాయింట్లు నేర్చుకుని వచ్చి ఎన్ని వచ్చినా మర్చిపోతున్నాం. డైరెక్ట్గా ప్రార్థన పుస్తకం ఒకటి కొనుక్కొచ్చి ఇవన్నీ తేవలవు సార్. నేను చెప్పే సువార్త ఒకటే, ప్రార్థనా పరుని స్వభావం ఎట్లుండాలో ఏలియా చూపిస్తున్నాడు. మనం అందులోనికి రావాలి, ప్రయాసపడాలి, నలగొట్టుకోవాలి, సరి చేసుకోవాలి, ఎన్నో వదులుకోవాలి, ఏలియా స్వభావానికి ఎక్కి రావాలి. నేను నా నోట్స్లో ఏమి రాసుకున్నాను తెలుసా? ఒక ప్రార్థనాపరుని స్వభావం ఏలియా స్వభావం లాగా ఉండాలి అని రాసుకున్నాను. ఆమేనంటారా? అవసరం వచ్చి, కష్టం వచ్చి, బాధ వచ్చి ప్రభు అంటే దేవుడు ఎవరిని కాదనలేదు. కానీ వాళ్ళందరూ ప్రార్థనాపరులు కాదు కదా. ఆపదకి అవసరానికి వచ్చి యేసయ్య అంటే అని ఆయన ఎవరిని కాదనలేదు. ఆయన శరణు వచ్చి మొర్ర పెట్టిన వారందరూ, కృప పొందిన వారందరూ ప్రార్థనాపరులు కాదు కదా. ప్రార్థనాపరుడు అనేవాడెవడు? అతను ఎట్లుంటాడు? అతనికి తినడానికి లేకపోయినా, కనీస అవసరాలు తీరకపోయినా దేవునికి స్తోత్రం కలుగునుగాక. అతడు దేశములో ఉద్యమం కొరకు ప్రజలందరూ యెహోవా దేవుడిని ప్రభు వద్దకు వచ్చిన కొరకు మానక ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు చెల్లిస్తూ ఉంటాడు. అది ఏలియా స్వభావం. అదే ప్రార్థనా పరుల స్వభావం. అతడు ఆసక్తి కలిగి ప్రార్థన చేశాడు. స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా. ఏలియా ఏం చేశాడండి? ఆసక్తి కలిగి, చెప్పండి, ఆసక్తి కలిగి ప్రార్థన చేశాడు. చేయడానికి మరో పని లేదు కనుక ఖాళీగా అలాగే స్తోత్రం చెప్పుకుండా కూర్చున్నాడు కాదు. చాలా తీవ్రత కలిగి, ఆసక్తి కలిగి, భారం కలిగి ఏలియా ప్రార్థనలు చేస్తూ ఉన్నాడు. 450 మంది ఒంటి చేత్తో చంపిన తర్వాత కూడా ఒక గ్లాసు నీళ్లు తాకుండా పరుగుపడిన కొండ మీదకి ఎక్కి తల మోకాళ్ళ మధ్యలో పెట్టుకుని మహారోదన చేస్తూ కన్నీరు గాచి ప్రార్థన చేస్తాడు. ప్రభువా, యెహోవా దేవుడు కాదు వాళ్ళు అంటున్నారు కనుక ఆకాశాల మొయ్యమనని ఇప్పుడు ఒప్పుకున్నారుగా. ఆకాశాలు తెరువయ్యా, వర్షాన్ని పంపయ్యా, ప్రజల కరువు తీర్చయ్యా, మళ్ళీ వాళ్ళ కోసమే ఏడుపు. ఈ రోజున ఒక దైవ సేవకుడిగా నేను మీకు పరిచయం చేస్తున్న అంశం ఏంటంటే, కేవలం చారిటీ ద్వారానో, కేవలం ప్రసంగాల ద్వారానో దేశాన్ని దేవుని కొరకు మనం సంపాదించలేం. అవి వద్దు, అవి వ్యర్థం నేను అనడం లేదు. అవి మాత్రమే చాలవు కదా. వాటికి తోడుగా వాటిని ముంచి వేసే అంత, మింగి వేసే అంత ప్రార్థన ఉండాలి. 3 సంవత్సరాల సేవకి యేసయ్య 30 సంవత్సరాలు ప్రార్థన చేశారు. హెబ్రీ పత్రిక 5:7 శరీరధారిగా ఉన్న దినములన్నింటిలోనూ, సేవకు వచ్చిన 3 సంవత్సరాల్లో కాదు, శరీరధారిగా ఉన్న దినములన్నింటిలోనూ మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన మరణం నుండి తప్పించగల వారికి ప్రార్థనలు, యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడ్డాడట. యేసు ప్రభు అంగీకరించబడ్డానికే మహారోదనతో కొన్ని కన్నీటి ప్రార్థన అవసరమైతే ఇలాంటి అనుభవం లేకుండా మనం ఎట్లా అంగీకరించబడతామండి సేవలో? రేపొద్దున పొడిపొడి మాటలతో, మహాజ్ఞానంతో, చమత్కారాలతో, చలోక్తులతో దేవుని ఎదుట మనం అంగీకరించబడతామా కన్నీటి ప్రార్థన అనుభవం లేకుండా? అందుచేత నేను మనవి చేస్తున్నాను ప్రియులారా, ప్రార్థనాస్పరునికి స్వభావమే చాలా ఇంపార్టెంట్. మన స్వభావాల్లో మార్పు రాకుండా, అంతరంగ స్వభావాలు మారకుండా, పైవేషమో రూపమో కాస్త మార్చి, భాష మార్చితే ఎలాంటి ఉద్యోగాన్ని మనం దేశంలో చూడలేం. మనంతరంగ స్వభావాలు వేరొకడెవడికి తెలియని, మన జీవిత భాగస్వామి కూడా తెలియని, మనకు మాత్రమే తెలిసిన మనంతరంగ స్వభావాల్లో మార్పు రావాలి. ఏలియా స్వభావాలు మనకు కావాలి. తప్పకుండా మన దేశంలో ఉద్యమాన్ని మనం చూస్తాం. ఒక్క ఏలియా
పట్టణమంతటితో యెహోవా దేవుడిని ఒప్పించగలిగితే, ఒక్క మోషే ఒక్క రాత్రి 30 లక్షల మందిని విమోచించగలిగితే, ఒక్క యెహోషువ 31 మంది రాజులను చంపగలిగితే, ఒక్క దావీదు దేవుని మందిరానికి సరిపడా మంది సంపదను సొమ్మును సమకూర్చగలిగితే, ఒక్క పౌలు సంఘానికి ఇంతగా పునాదులు వేయగలిగితే, ఒక్క పేతురు 3,000 5,000 ఒక్కొక్క ప్రసంగానికి బాప్తిస్మాలు ఇవ్వగలిగితే, ఏలియా స్వభావం కలిగిన ఒక్కడి ద్వారా ఉద్యమం రాదా? ఇంతమంది మేకమైతే ఇంకా ఖచ్చితంగా రాదా? మోషేకి ఏలియాలకు వచ్చినన్ని కష్టాలు మనకేం రావట్లేదు కదా. కనీస అవసరాలు తిరగపోయిన వాళ్ళు ప్రార్థన చేశారు కదా, వాటి కోసం అడగలేదు కదా. మనం కూడా మరి ప్రార్థన చేద్దామా? ఇలాంటి కోడికల్లోనో 10 మందిని కలుసుకున్నప్పుడు కాకుండా ప్రతి దినము దేశములో మహారక్షణ మన భారమైపోవాలి. కలుసుకోవడానికి అదే ప్రధాన కారణమైపోవాలి. మనకేమీ లేకున్నా దాన్ని పక్కన పెట్టి ఈ అంశం కొరకు ప్రార్థన చేయగలగాలి. కడుపులో ఆకలి మండుతున్నా, బయట చలిబెడుతున్నా, నివాసం లేని స్థితిలో కూడా ఈ అంశాల కొరకు దైవజనుడు ప్రార్థన చేశాడు. సర్వకాల సర్వ పరిస్థితుల్లో దేశములో కడవరి ఉద్యమం కొరకు, దేశములో మహారక్షణ కొరకు, నూతన ఆత్మల రక్షణ కొరకు, మన ప్రజల ఉద్యమం కోసం, మన ప్రాంత ఉద్యమం కోసం ఆరని మంటతో తీరని దాహంతో ప్రార్థనలు చేసే ఒక స్వభావం మనకు రావాలి. అదే ఏలియా స్వభావం. ఆ స్వభావం కోసం, ఆ స్వభావం కలిగిన ప్రార్థనా జీవితం కోసం, వాటి ద్వారా ఓ కడవరి ఉద్యమం రావడం కోసం మనందరం ప్రార్థన చేద్దాం. కృపగల దేవుడు ఆ కృప మనందరికీ దయచేయునుగాక.